ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ దేవుని యొక్క కాపుదలలో భద్రపరచబడుతున్నారని, మన తండ్రి అయిన దేవుడు మనల్ని అనుదినము రక్షిస్తూ కాపాడుతున్నాడని, మరి మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మరి అదే విధంగా మీ కొరకు మేము అనుదినము ప్రార్థిస్తున్నాం. ఈ రోజున కూడా దేవుడు మనకు ఒక చక్కని వాగ్దానాన్ని అనుగ్రహించాడు. మరి ఆ యొక్క వాగ్దానాన్ని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా నుండును. హల్లెలూయా. దేవుడు సర్వోన్నతుడు, ఆయన సర్వ సృష్టికర్త. ఆయన యొక్క ఉపదేశమును అంగీకరిస్తే మనము సురక్షితంగా ఉంటామండి. దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము మనము చదివేవారిగా, వినేవారిగా, పాటించేవారిగా, ఆయన యొక్క ఉపదేశములను అంగీకరించే వారముగా మనమున్నట్లయితే దేవుడు మనల్ని కాపాడుతానంటున్నాడు. సురక్షితంగా దేవుడు మనల్ని నివసింపజేస్తానంటున్నాడు. ఏ అపాయము మన యొద్దకు రాకుండా, ఏ యొక్క కీడు మనల్ని చుట్టుకోకుండా, ఏ యొక్క అపవాది ఉచ్చుల్లో మనము చిక్కుకోకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. దేవుని యొక్క వాక్యము శక్తి గలది. ఆయన యొక్క వాక్యము ద్వారా అనుదినము మనతో మాట్లాడతాడండి. అనుదినము మనకు ఉపదేశం చేస్తాడు. మంచి మాటలు దేవుడు మనకు బోధిస్తుంటాడు. ఆ మాటను లెక్క చేయకుండా ఉంటే, ఆ మాటలను పట్టించుకోకుండా ఉంటే, నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేసుకుంటూ వెళ్తుంటే ఆయన నిన్ను కాపాడడండి. ఆయన నిన్ను రక్షించడు. కానీ దేవుని యొక్క ఉపదేశాన్ని నువ్వు అంగీకరించాలి. విన్న వాక్యము నా కొరకే అని నువ్వు అంగీకరించాలి. దేవుడు నోట నుండి వచ్చి ప్రతి మాటని మనం రిసీవ్ చేసుకోవాలి. అప్పుడే మనము సురక్షితంగా ఉంటాము, క్షేమంగా ఉంటాము. ఎటువంటి వ్యాధులు, ఎటువంటి భూకంపాలు, ఎటువంటి ప్రళయాలు వచ్చినప్పటికీ నీవు సురక్షితంగా ఉంటావు. కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా నువ్వు ఉంటావు. మరి నోవాహు జీవితంలో దేవుడు చేసిన ఒక అద్భుత కార్యాన్ని మనం చూడగలం కదండి. జలప్రళయం రాబోతుంది అని నోవాహుకు దేవుడు ముందుగానే తెలియజేశాడు. అప్పటి వరకు ఒక చుక్క కూడా వర్షంని వారు చూడలేదు. ఆ వర్షం ఎలా పడుతుందో కూడా వారికి తెలియదు. కానీ దేవుడు ఏమని చెప్పాడంటే, జలప్రళయం రాబోతుంది, నీవు ఒక ఓడని సిద్ధపరచుకో అని దేవుడు నోవాహుకు చెప్పాడు. అయితే నోవాహు దేవుని యొక్క మాటని ఏం చేశాడండి? అంగీకరించాడు. దేవుడు చెప్పిన మాటను త్రోసివేయలేదు, అపహసించలేదు. ఏం చేశాడో తెలుసా? ఏ విధమైన కొలతలతో ఓడ చేయాలో కూడా దేవుడే చెప్పాడు. దేవుడు చెప్పినటువంటి మాటను తాను తూచా తప్పకుండా పాటించాడు. అందుకే తన యొక్క కుటుంబాన్ని రక్షించుకున్నాడు. మరి ఈ రోజు కూడా దేవుడు నీతో ఉపదేశం చేస్తున్నాడు. నీ కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం, నీ బంధువులను రక్షించుకోవడం కోసం, స్నేహితులను రక్షించుకోవడం కోసం దేవుడు ఆయన యొక్క ఉపదేశాన్ని నీకు చెప్తుంటే వాటిని ప్రక్కన పెట్టి వాళ్ళు రక్షించుకోవడమేమో గానీ నీ కుటుంబాన్ని నీవే రక్షించుకోలేకపోతున్నావు. దేవుని మాటను వినలేకపోతున్నావు, దేవుని మాటను అంగీకరించలేకపోతున్నావు. మరి ఈ రోజున అన్ని కీడులు నీ చుట్టుముట్టాయేమో, అన్ని భయాందోళనలు నిన్ను చుట్టుకున్నాయేమో. ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. దేవుని యొక్క మాటను అంగీకరించే వ్యక్తిగా ఉన్నావా? దేవుని యొక్క వాక్యాన్ని త్రోసివేసే వ్యక్తిగా ఉన్నావా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. అదే విధంగా మరి భయము లేక నీవు నెమ్మదిగా ఉండాలంటే దేవుని పైన నువ్వు ఆధారపడిన వ్యక్తిగా ఉండాలి. దేవుని పైన ఆనుకున్న వ్యక్తిగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవని మనస్సు యెహోవా మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గల వానిగా చేసేదను అని. నీ హృదయం దేవుని పైన ఆనుకోవాలండి. నీ హృదయం దేవుని పైన ఆనుకుంటే నీకు ఎలాంటి కీడొస్తున్నా, ఎలాంటి భయం వేస్తున్నా ఆయన ఆ భయాలన్నిటిలో నుండి, ఆ కీడులన్నిటిలో నుంచి తప్పిస్తాడు. మరి నోవాహు దేవుని పైన ఆనుకున్నాడు, దేవుని పైన ఆధారపడ్డాడు, నీతిమంతుడిగా జీవించాడు. కాబట్టే తన యొక్క కుటుంబాన్ని తాను
రక్షించుకోగలిగాడు. కుండ పోతగా వర్షం కురుస్తుంది, ఆకాశపు తూములు విప్పబడ్డాయి, అంత జలప్రలయము వస్తున్నా గాని నోవాహు ఏ భయం లేకుండా సురక్షితంగా ఆ ఓడలో ఉన్నాడు. ఏ అపాయం తన యొద్దకు రాలేదు. దేవుడు బైబిల్ గ్రంథంలో 367 సార్లు భయపడకుము అని వ్రాయించాడండి. రోజుకొక్కసారి దేవుడు నీతో చెప్తున్నాడు. ఏమనో తెలుసా? భయపడకు, నీ పరిస్థితిని చూసి దిగులు పడకు, నువ్వు ఉన్న పరిస్థితి ఇది లైఫ్ లాంగ్ నీతో ఉండదు అని దేవుడు రోజుకొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడండి. ఏదో రకమైన భయాలు నిన్ను చుట్టుముట్టినప్పటికీ దేవుడు ఆ భయాలన్నిటిలో నుంచి నిన్ను విడిపిస్తాడు. ఎప్పుడు అంటే ఆయన యొక్క ఉపదేశాన్ని నువ్వు అంగీకరించినప్పుడు నువ్వు తప్పకుండా ధైర్యంగా జీవిస్తావు. ఎలాంటి ప్రళయాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి కరువులు వచ్చినా, ఎలాంటి భూకంపాలు వచ్చినా నిన్ను అవేమి చేయలేవు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు ఆయన సొత్తుగా ఉన్నటువంటి వ్యక్తివి. కాబట్టి ఆయన యొక్క ఉపదేశాన్ని అంగీకరించు, ఆ వాక్యానుసారంగా నువ్వు నడువు, దేవుని మాట ప్రకారంగా జీవించు, దేవుని యొక్క దీవెనలను నీవు పొందుకుంటావు. వాక్య భాగాన్ని బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, అయా జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, అయా మీ యొక్క ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నుండును, అటివాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా నుండును అనే వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, రకరకాల భయాలు, రకరకాల ఆందోళనలు ఇవన్నీ మమ్మల్ని చుట్టుకొని ఉండగా చక్కని వాగ్దానము చేత మమ్మల్ని బలపరిచిన దేవా మీకు స్తోత్రాలయ్యా. అవునయ్యా, మీ యొక్క వాక్యానుసారంగా జీవిస్తే మీరు మమ్మల్ని కాపాడతారని, ఎటువంటి కీడుకు, ఎటువంటి ఉపద్రవాలకు మేము తండ్రి భయపడకుండా నిత్యము మిమ్మల్ని బట్టి ధైర్యంగా జీవించుటకు సహాయం దయచేయండి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారికి ఉన్న భయాందోళన బట్టి, అనారోగ్య సమస్యలను బట్టి భయాందోళనతో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి. మీ అమూల్యమైనటువంటి రక్తము తండ్రి బిడ్డల పైన ప్రోక్షించండి. సంపూర్ణ ఆరోగ్యము, స్వస్థతను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అప్పుల భారాలతో కృంగిపోతున్న బిడ్డలు, అప్పుల భారాల భయముతో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి యేసు నామములో వారికి అప్పుల నుండి విడుదల దయచేయండి అయ్యా. ఆర్థిక సమస్యలు, కృంగుదల్లో నుండి విడుదల దయచేయండి నా తండ్రి. అయ్యా, గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న వారికి గర్భఫలాన్ని దయచేయండి నా తండ్రి. కుటుంబాలలో శాంతి లేక, సమాధానము లేక దుఃఖముతో ఉన్నారో ప్రభు, వారి దుఃఖమును కొట్టివేసి ఆనందంగా తండ్రి అయ్యా మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి నా ప్రభువా. అయ్యా, ఇంకా ఎటువంటి బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి బలపరచి స్థిరపరచునుగాక.